దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినం కొరకై దేవునికి వందనాలు, స్తోత్రము కలుగునుగాక. ఈ దినం దేవుని వాగ్దానమును మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నీ బహుమానాన్ని నేను అధికం చేస్తా, అత్యధికంగా నేను ఆశీర్వదిస్తా అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానము. సుప్రియ దేవునిలారా, ఈ దినము నీకు ఏమి లేదని నువ్వు బాధపడుతూ ఉండవచ్చేమో, నాకెవరన్నా ఏదన్నా సహాయం చేస్తే బాగుండు అని నువ్వు ఆశించి ఉన్నావేమో, నాకెవరు సహాయం చేయకపోయే అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, సహాయం కొరకు ఇతరుల మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావేమో, అయినా నీకు ఫలితం లేకుండా ఉండొచ్చు. ఎందుకనంటే మనుషులు సహాయం చేయలేరు. ఒకవేళ చేసినా అది నీకు సరిపడా సహాయం చేయలేరు. అందుకే ఒక దేవుని బిడ్డగా మనము దేవుని వైపు చూసి అబ్రహాములాగా, నేను ఎవరి వలన సహాయం పొందిన వ్యక్తిగా, ధనవంతులమయ్యే వ్యక్తులుగా ఉండకూడదు. మేము బాగుపడినము, మేము ధనవంతులమైనం, మేము బ్రతుకుతున్నామంటే ఫలానా వ్యక్తుల ద్వారా అని ఏ వ్యక్తిని గురించి చెప్పుకోకుండా, నేను దేవుని ద్వారానే బాగుపడినా, ఆశీర్వదించబడినా అని చెప్పుకునే ఒక సాక్షిగా ఉండాలని దేవునికి సమర్పించుకొని, దేవునికి మహిమకరంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, తయారవుతామో, అప్పుడు దేవుడు మనతో చెబుతున్నాడు, నీకు ఎవరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నీకు ఎవరు సహాయం చేసేవారు లేరు అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు మనుషులే. అయితే నేను నీకు సహాయం చేసే దేవుడనై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడనై ఉన్నాను, నేను నిన్ను గొప్ప చేసే దేవుడనై ఉన్నాను. అన్ని వేళలో, అన్ని పరిస్థితులలో నేను నీకు సహాయం చేసే దేవుడనని, నా సహాయం నీకు ఎలా అందుతుంది అని అంటే, నిన్ను అధికముగా వృద్ధి చేసేదిగా, ఆశీర్వదించేదిగా ఉంటుంది అని ఈడ దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు. అందుకే అబ్రహాముతో అంటున్నాడు, భయపడకు, ఎవరు సహాయం చేస్తారా అని ఆశించి చేయకపోతే బాధపడకు, భయపడకు, నాకెవరు లేరు కదా, ఎవరు చేస్తారు అని భయపడకు, బాధపడకు, నేను నీకున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా, నీ బహుమానాన్ని అత్యధికంగా నేను వృద్ధిపరుస్తా అని దేవుడు ఇక్కడ అబ్రహామును ధైర్యపరుస్తూ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అనేక సార్లు నువ్వు నిరుత్సాహ పరిస్థితుల్లోనికి వెళ్ళొచ్చు, అనేక సార్లు నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండొచ్చు, అనేక సార్లు నాకెవరు లేరు కదా, ఎవరు సహాయం చేస్తారు అని నువ్వు బాధపడి భయపడి ఉండొచ్చు. కానీ ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, నేను నీకున్నా. అబ్రహామును ఎలాగ నేను ఆశీర్వదించానో, నేను నిన్ను కూడా అలాగనే ఆశీర్వదిస్తా. నేను నిన్ను వృద్ధిపరుస్తా, నీ బహుమానాన్ని గొప్పగా చేస్తా, నీ ఆశీర్వాదాన్ని గొప్పదిగా చేస్తా. నువ్వు అన్నింటికంటే, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగా నా ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు అని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒంటరి అని ఫీల్ అవుతున్నావా? ఎవరు లేరని బాధపడుతున్నావా? ఎవరు సహాయం చేస్తలేరని నీలో నీవే
సతమతం అవుతున్నావా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేనున్నా నీకు, నేను నీకు సహాయం చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభువును బట్టి విశ్వాసముతో ధైర్యంగా ఉండు. దేనిని చూసి భయపడకు. ప్రభు నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు వైపు చూసి ప్రభు ద్వారా దీవించబడదా? ప్రభు ఇచ్చే ఆశీర్వాదం గొప్ప చేసేదిగా ఉంటుంది, అభివృద్ధి పరిచేదిగా ఉంటుంది, అధికమైనదిగా ఉంటుంది. ఇట్టి ఆశీర్వాదాన్ని నువ్వు ఆశించి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలని అబ్రహాముతో మాట్లాడిన అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువును బట్టి ధైర్యంగా ఉండి ప్రభు వైపు చూద్దాం, ప్రభు ద్వారా అభివృద్ధి చెందుదాం. ఈ రోజంతా ప్రభు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. అలాగే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దినం మీ సన్నిధి తోడుగా ఉంచి నీ బిడ్డలనందరినీ, నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరిని, నీ వాక్యపు యొక్క వాగ్దానాన్ని తండ్రి వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి అబ్రహాము వలె నీ బిడ్డలనందరినీ ఆశీర్వదించి వృద్ధిపరచండి. నీ ఆశీర్వాదాన్ని అభివృద్ధిగా అధికముగా నీ బిడ్డలకు అనుగ్రహించండి. దీవించి మహిమ పొందుకోనండి. ప్రతి సమస్యలో తోడుగా ఉండండి. రోగాలను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితులను చక్కపరచండి, ప్రతి శోధన నుంచి విడిపించండి. కుటుంబ స్థితిని చక్కపరచండి. కుటుంబంలో నెమ్మది సమాధానములు కలగచ్చండి. ఆరోగ్యంలో నెమ్మదిని కలిగించండి. ఉద్యోగములు లేక బాధపడుతున్న వారికి మీరు సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు మార్గాలు తెరవండి. జీవనోపాధి లేక బాధపడే వారికి జీవనోపాధిని అనుగ్రహించండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని మీరు బలపరచండి తండ్రి. ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న వారిని స్వస్థపరచండి. మనసులో నెమ్మదిని, హృదయంలో నెమ్మదిని, కుటుంబంలో, శరీరంలో, జీవితంలో, ఆరోగ్యంలో నెమ్మది సమాధానం కలిగించి నీ బిడ్డలను ఆశీర్వదించి ఈ దినం నీకు మహిమకరంగా జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.